సో క్వశ్చన్ నెంబర్ 1. నేను ఇందులో ఆల్మోస్ట్ అలా అన్ని క్వశ్చన్స్ దగ్గర కవర్ చేస్తాను. ఆ కవర్ చేసినాక అది మీరు చూసుకోండి. ఫస్ట్ KI3, నెక్స్ట్ H3PO3, నెక్స్ట్ K2Cr2O7, నెక్స్ట్ SO42-, నెక్స్ట్ XeF5-, నెక్స్ట్ YbA2 Cu3O7, నెక్స్ట్ Fe0.93, నెక్స్ట్ S4O6-2, నెక్స్ట్ N2H5 హోల్ ట్వైస్ SO4. ఇక్కడ ఇచ్చానమ్మా. వీటికి నేను దేనికి నేను ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తానో దాన్ని నేను అండర్లైన్ చేస్తాను. ఈ అండర్లైన్స్ చేసే విధానికి మనం ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మీరు తీసుకుంటే ఈ యొక్క పర్టికులర్ కేసులో Cuకి ఆక్సిడేషన్ నెంబర్, నెక్స్ట్ ఇక్కడ మీరు ఆక్సిడేషన్ నెంబర్ ఐరన్ చెయ్యి, సల్ఫర్, ఇక్కడ నైట్రోజన్కి, ఇంకొకటి సల్ఫర్. ఇక్కడ అన్నిటికీ మన ఫార్ములా మనం యూజ్ చేద్దాం. ఇక్కడ X అనుకోండి, ఇది -1, సో X into 3 minus 1 equals to 0. సో మీకు ఆక్సిడేషన్ నెంబర్ ఇది వచ్చి +3 వస్తుందండి. దీని ఆక్సిడేషన్ నెంబర్ ఏముంది? +3. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1 యాజ్ పర్ ద రూల్. ఆక్సిజన్కి మన ఆక్సిడేషన్ నెంబరు వచ్చేసి -2. ఇక్కడ తీసుకుంటే 3 into +1, అండ్ ఏదైతే మనం ఫాస్ఫరస్, ఒక ఫాస్ఫరస్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కలిగి 3 into -2 ఈక్వల్స్ టు 0. సో ఎంత వస్తుందండి? ఇక్కడ 3 అనేది 3 + X - 6 ఈక్వల్స్ టు 0. ఇది X వాల్యూ అనేది +3. దీనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంతండి? 3. నెక్స్ట్ K2Cr2O7, మన క్రోమియంకి మనం కనుక్కోవాలనుకుంటున్నాం. సో దీని X, ఇది ఆక్సిజన్ -2, ఇది +1. సో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 into +1 plus 2 into X plus -2 into 7 equals 0. So 2 plus 2X minus 14 equals 0. ఇక్కడ 2X equals to 2 minus 14 ఎంత వస్తుందండి అంటే -12 వస్తుంది. ఈ 12 ఇటు పంపిస్తే ఇటు వస్తుంది. X వాల్యూ అనేది +6. అంటే ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ +6. ఇక్కడ X అనుకోండి దీన్ని, ఇది ఈ పర్టికులర్ ఇది అయాన్ ఇచ్చారండి. ఇక్కడ ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కాదు. ఈ చార్జ్ ఏదైతే 2- ఉందో, 2- ఏదైతే ఉందో ఇది ఓవరాల్కి వస్తుంది. సో X ప్లస్ ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నెంబర్ -2, ఈ ఓవరాల్ ఛార్జ్ అనేది దానికి -2ని బరాబర్ చేస్తే ఇది మనకి X వాల్యూ అనేది 4 × 8 - 2, ఇది X వాల్యూ అనేది +6 వస్తుంది. ఇక్కడ జీనాన్ తీసుకుంటే ఇది జీనాన్ X, ఆక్సిజన్ ఇది ఫ్లోరిన్ ఇది -1,
ఇక్కడ తీసుకుంటే xenon 5 into -1 ఈక్వల్స్ టు -1. ఇక్కడ జీనాన్ది ప్లస్ ఎంత వస్తుందంటే -5, ఇది 4 వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఎట్రియం, జనరల్గా ఎట్రియంకి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుందంటే +3. సో దీనికి ఆక్సిడేషన్ నెంబర్ +3. మీరు ఇక్కడ తీసుకుంటే ఇది +3, బేరియంది ఆక్సిడేషన్ నెంబర్ +2. సో 2 into +2, కాపర్ది 3x, ఆక్సిజన్ది -2. సో -14 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుందంటే ఫ్రాక్షనల్ వాల్యూలో వస్తుంది, x ఈక్వల్స్ టు 7/3 వస్తుంది. నెక్స్ట్ ఇది యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఈ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటండి? యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. జనరల్గా మనం ఆక్సిడేషన్ నెంబర్స్ని ఇట్లా ఫార్ములాస్లో కాకుండా మనం వేరే విధంగా క్యాలిక్యులేషన్, జనరల్ మెయిన్ సోర్స్ ఏంటంటే స్ట్రక్చరల్ బేస్డ్. స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాక్చువల్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది. అది నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ Fe 0.93, ఇది చూసుకుంటే ఈ పర్టికులర్ ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుంటే ఇది 0.93. మనం దీన్ని ఐరన్ తీసుకుని దీన్ని x అనుకోండి, ఇది -2. సో 0.93 into x ప్లస్ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి -2 ఈక్వల్స్ టు 0. సో దీని యొక్క వాల్యూ x వస్తుందంటే x వాల్యూ 2/0.93 అంటే 200/93 అనేది వాల్యూ దీనిది. మీరు S4O6 -2 సేమ్ అండి, ఇది x అనుకోండి, 4x ప్లస్ 6 into -2. ఈ -2 ఛార్జ్ అనేది ఓవరాల్ కాబట్టి ఇది -2 వేసుకుంటే 4x - 12 ఈక్వల్స్ టు -2. సో వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 10/4 వస్తుంది, అంటే 5/2. ఇది ఫ్రాక్షనల్ వాల్యూ. సో ఇక్కడ N2H5 అండ్ SO4 ఈ రెండింటిని తీసుకుంటే ఇది SO4కి -2 ఆక్సిడేషన్ నెంబర్ వస్తుంది, దీనికి +2. సో మన నైట్రోజన్ అనేది +2 సెపరేట్గా చేసుకోవాలి, SO42 -+2 అనేది సెపరేట్గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిడేషన్ నెంబర్స్ అనేది స్ట్రక్చర్ అనేది కూడా ఆక్సిడేషన్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. నేను 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ని తీస్తాను, ఆ స్ట్రక్చర్స్ ఏంటో చూడండి. అది ఫర్ ఎగ్జాంపుల్ H3PO4, H3PO3, H3PO2. ఈ 3 స్ట్రక్చర్స్లో ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో H3PO4, ఇప్పుడు మేము స్ట్రక్చర్ తీసుకుందాం అనుకోండి. ఏది H3PO4. The structure will be phosphorus double bond oxygen, here oxygen and hydrogen, oxygen and hydrogen. ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో మీరు తీసుకుంటే ఫాస్ఫరస్ అండ్ ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఫాస్ఫరస్. అందుకని ఆక్సిజన్కి అనేది ఇక్కడ 2 బాండ్లు ఉన్నాయి, ఇక్కడ ఈ బాండ్ అనేది సింగిల్ బాండ్ తీసుకోండి, ఇది -1 ఇక్కడ +1, ఇంకొక బాండ్ ఉంది కాబట్టి ఇది -1 ఇంకొక +1. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ -1 అండ్ ఇక్కడ +1, ఇక్కడ దీంతో +1, ఇక్కడ -1, ఇక్కడ -1 అండ్ -1 +1 +1, హైడ్రోజన్తో +1, ఆక్సిజన్తో -1, ఫాస్ఫరస్తో +1, ఆక్సిజన్ -1. ఈ ఓవరాల్ ఛార్జ్ ఇక్కడ ఓవరాల్ ఛార్జ్ అనేది ఇక్కడ -2. ఈ ఫాస్ఫరస్ తీసుకుంటే ఇక్కడ 2 పాజిటివ్స్, 1 2 3 4 5. సో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ నెంబర్ అకార్డింగ్ టు దిస్ వన్ +5.
నెక్స్ట్ H3PO3 తీసుకుంటే ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఆక్సిజన్ directly bonded with hydrogen, and here oxygen hydrogen. In this case, if you will మీరు చూసారంటే ఇక్కడ అన్ని దగ్గరలో ఆక్సిజన్కి -2 ఆక్సిడేషన్ నెంబరే ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్ ఇక్కడ కూడా ఇక్కడ ఆక్సిజన్ -2, ఇక్కడ దీంతో +2, ఇక్కడ కూడా +1 -1 -1 +1, ఇది కూడా +1 -1, ఇది కూడా -1 -1, ఇక్కడ +1 +1. సో ఫాస్ఫరస్ అనేది +5 ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ కూడా షో చేస్తుంది. ఆక్సిజన్ is also -2. ఇంకొకటి మీరు తీసుకుంటే మనకి ఒక పర్టికులర్ కేసెస్లో మీరు H2S2O7 తీసుకున్నారనుకోండి, లేకపోతే H2S2O7, ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో H2S2O7 అనే పర్టికులర్ స్ట్రక్చర్లో మీరు తీసుకుంటే 2 సల్ఫర్ ఉన్నాయి. ఇందులో మీరు తీసుకుంటే సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇంకొకటి H2SO8 తీసుకుందాం. ఇది H2SO8. సో ఆక్సిజన్ సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఇది H2SO8ని నేను ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ మీరు తీసుకుంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ నేను వేరే దగ్గర రాస్తానండి, ఒక్క నిమిషం. H2S2O8 సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ హైడ్రోజన్. ఇక్కడ సల్ఫర్ది ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిజన్తో -1, ఇది -1 +1, ఇక్కడ -2, ఇది +2, ఇక్కడ +1, ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ -1, ఇక్కడ +1. ఈ రెండింటి మధ్యన 0 ఇక్కడ -2 +2, ఇక్కడ ఈ ఆక్సిజన్ కూడా -2, ఇక్కడ +1. దీది ఈ -2 రాసింది రెండింటికండి, ఇది కూడా ఇక్కడ +1, ఇది -2, ఇక్కడ +2. ఇక్కడ సల్ఫర్ అనేది ఇక్కడ ఈ సల్ఫర్ కానీ ఈ రెండింటి కేసులో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +6 ఓన్లీ. ఎందుకంటే 2 + 2 + 2 4 ఇక్కడ +6. బట్ మీరు ఆక్సిజన్ తీసుకుంటే దీని ఆక్సిడేషన్ నెంబరు ఈ పర్టికులర్ కేసులో ఎక్కడైతే నేను రౌండ్ ఆఫ్ చేస్తాను రెడ్ కలర్తో, అక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది -2 వస్తుంది. బట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్లో నేను చూపిస్తున్నానండి, ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ ఇక్కడ ఒక ఆక్సిడేషన్ నెంబర్ ఏం వస్తుందంటే ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది -1. అంటే ఆక్సిజన్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ నాకు షో చేస్తుంది. ఒకటి -2 షో చేస్తుంది, ఇంకోటి -1 అనేది షో చేస్తుంది. ఒకటి -2 ఎంత ఇద్ద -1. ఈ రెండు యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ అనేది షో చేస్తుంది ఏంది ఆక్సిజన్.
అంటే మీకు ఆప్షన్స్లో -2 ఉంటుంది, -1 ఉంటుంది రెండింటికి. సార్ మరి నేను ఇక్కడ ఈ ఆక్సిడేషన్ నెంబర్ H2SO8 ఇక్కడ Xని తీసుకొని ఇక్కడ -2 చేసుకొని ఇక్కడ +1 చేసుకుంటాను సార్. నేను ఎట్లా రాస్తాను, 2 ఇంటూ +1 2 into x, so 8 into -2 equals to 0. So 2 plus 2x minus 16 equals to 0. So 2x మీరు తీసుకుంటే సల్ఫర్ది ఇక్కడ తీసుకుంటే మైనస్ హౌ మచ్ ఇట్ ఈస్ -14, రైట్. సో x value, it is coming 14/2, it's coming 7. But how it is possible 7x? Sulfur won't show 7, and oxygen also it is, you are considering -2 only. అది మాత్రం అది పాసిబుల్ కాదు. ఇది -2 అండ్ -1 అనేది, ఇది మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇది యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇదేంటమ్మా యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇది కన్సిడరబుల్ కాదు. మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఏది, ఇది మాత్రమే. -2 ఆక్సిజన్కి -2 -1 ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తాం. సో ఇదండి ఈరోజు క్లాస్. మీరు నెక్స్ట్ నేను ఎలా మనం బ్యాలెన్సింగ్ చేయాలి ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ యూజ్ చేసుకొని. సో ఒకటి ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ఉంది, ఇంకొకటి హాఫ్ రియాక్షన్ మెథడ్ ఉంది. ఈ రెండింటిని నేను ఇన్ డీటెయిల్డ్గా విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.